మా పిల్లల ఇష్టాలని మేము ఎప్పుడు కాదనము. ఏ విషయంలోనైనా ఫోర్స్ చేయము. అది ఎడ్యుకేషన్ అయినా మరొక ఏ విషయంలోనైనా. కాకపోతే గైడ్ చేస్తూ ఉంటాము. ఏది తప్పు ఏది కరెక్ట్ వాళ్ళే ఆలోచించుకునే విధంగా. బిలో 18 ఇయర్స్ పిల్లల్ని పేరెంట్స్ ఎలా మౌల్డ్ చేస్తే ఫ్యూచర్ అలానే ఉండిద్ది. దీన్నైతే నేను చాలా బిలీవ్ చేస్తాను. మా పిల్లలిద్దరూ క్లాస్ టాపర్స్. అలాని చదవండి అని అస్సలు రుద్దము. ఫస్ట్ నేను డిసిప్లిన్ అండ్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. తర్వాత ఎడ్యుకేషన్. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను డే టైంలో ఏదో ఒక స్టోరీ నేర్చుకొని నైట్ బెడ్ టైంలో ఆ స్టోరీని చెప్పి దానిలో మోరల్ ఏంటో అడిగేదాన్ని. అసలు నా డే ఎలా ఉండిద్ది, నేను పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తాను, ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో నేను ఎలా కేర్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ క్లిక్స్. నేను ఇంట్లో కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ A2V యూజ్ చేస్తాను. పిల్లలకి తాపడానికేమో కౌ మిల్క్ తీసుకుంటాను. ఇంట్లో పెరుగు, టీకి వాటి కోసం బఫెలో మిల్క్ ప్రిఫర్ చేస్తాను. పిల్లలకి తాపడానికి కౌ మిల్క్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇవి పలుచగా ఉంటే ఈజీ టు డైజెస్ట్. బఫెలో మిల్క్తో కౌ మిల్క్ని కంపేర్ చేస్తే కౌ మిల్క్లో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉండిద్ది. ఫ్యాట్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉండిద్ది. సో 40+ ఉన్నవాళ్ళు కౌ మిల్క్ని యూజ్ చేయటం బెటర్. ప్రతిరోజు మా ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము. 80% పిల్లలే చేస్తారు. మార్నింగ్ టైంలోనే పూజ చేయటం వలన డే అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ తాగి 4 ఆల్మండ్స్ తిని 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకున్న తర్వాత స్నానం చేసేసి పూజ చేసి వచ్చేలోపు నేను మధ్యాహ్నం లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అవకాడో స్మూతీ చేస్తున్నాను. మా పెద్ద పాప నమిలి తినటం కన్నా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా పొట్టలోకి వెళ్ళిపోవాలి అంటే స్మూతీస్ టైప్ అయితే త్వరగా తాగేసిద్ది. సో అవకాడో గుడ్ ఫర్ హార్ట్ అండ్ బ్రెయిన్, ఇంకా ఈజీ టు డైజెస్ట్. అందుకని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా స్మూతీస్ కూడా ఇస్తూ ఉంటాను. త్రీ డేస్ బ్యాక్ ఆవాలు స్ప్రింకిల్ చేశాను కదా, అవి మైక్రో గ్రీన్స్ వచ్చినాయి. ఒక 2 or 3 డేస్లో హార్వెస్ట్ చేయొచ్చు. ఇంకా మార్నింగ్ టైంలోనే లంచ్ కూడా ప్యాక్ చేస్తాను. ఈరోజు లంచ్కి నేతి బీరకాయ పప్పు, పెరుగు, బ్రౌన్ రైస్, 1 ఎగ్. అప్పుడప్పుడు కూరలతో చేసిన పెరుగన్నం కూడా పెడుతూ ఉంటాను. ఇంకా స్నాక్స్ టైంలో వాటర్ మిలన్ ప్యాక్ చేశాను. నేను డే మొత్తంలో ఒక 50% అయినా వెజ్జెస్ ఆర్ ఫ్రూట్స్ ఉండేలాగా చూస్తాను పిల్లల డైట్లో. ఇంకా అరౌండ్ 8 కల్లా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. నేను ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. ఆఫర్స్ పెట్టినప్పుడు మాత్రమే పర్చేస్ చేస్తూ ఉంటాను. నిన్న ఆఫర్స్ పెట్టారు. ఇంకా మస్టర్డ్ ఆయిల్ అండ్ A2 బఫెలో గీ తెప్పించాను. క్వాలిటీ అయితే చాలా బాగుండిద్ది. ఇంట్లో నేను అన్ని రకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేశాను కానీ మస్టర్డ్ ఆయిల్ ఎప్పుడూ వాడలేదు. ఫస్ట్ టైం తెప్పించాను. దీని స్మెల్ అయితే చాలా ఘాటుగా ఉంది. ఫస్ట్ టైం యూజ్ చేసే రోజు అసలు కర్రీ టేస్ట్ బాగుండిద్దా లేదా అని డౌట్ పడ్డాను. కానీ నార్మల్ ఆయిల్ ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే కుక్ చేసే టైంలో కొంచెం స్మెల్లీగా అనిపించింది. ఈ మస్టర్డ్ ఆయిల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలానే AK, B2, B12 కూడా ఉంది. నార్మల్గా మనకి omega-3 ఎక్కడి నుంచి వచ్చింది, ఫిష్ నుంచి తీసుకుంటాము. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు హ్యాపీగా omega-3 కావాలి అనుకుంటే మస్టర్డ్ ఆయిల్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ 3:30 కల్లా పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళకి ఈ టైంలో పాలు స్నాక్స్ ఇస్తాను.
వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత 5 to 7 స్టడీ అవర్స్ తీసుకుంటున్నాను. మా పిల్లలు విడిగా చెప్తే మాట వింటలేదని స్టడీ స్టార్ట్ చేశాను. 1 to 10th క్లాస్ వరకు టీచ్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకి పాలల్లో కల్పించే పౌడర్ ఆల్మండ్ పౌడర్, ఇది ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేసింది. నైట్ డిన్నర్ ప్రిపరేషన్ 5 to 7 స్టడీ ఉండేది కాబట్టి 3:30 to 4 లోపల డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. 7 కల్లా తినిపించేసి 8 కల్లా పడుకోబెడతాను పిల్లల్ని. మినిమం పిల్లలకి 9 to 10 అవర్స్ స్లీప్ ఉండాలి, అప్పుడే మెమరీ పవర్ బాగుండిద్ది. అసలు ఈ మధ్య ఆనియన్స్ అసలు మంచివే దొరకటం లేదు. ఆ పైన లేయర్ బూజులాగా వస్తుంది. ఈ ఫంగస్లో క్యాన్సర్ ఏజెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఆనియన్ని పైన లేయర్ మొత్తం తీసేసి ఒకసారి వాష్ చేసి కట్ చేయండి. అరౌండ్ 5 కల్లా పరమ్మాయి వచ్చేసిద్ది. అమ్మాయి పనులు అమ్మాయి చేసుకొని వెళ్ళిపోద్ది. సో అందుకని ఎర్లీగా డిన్నర్ ప్రిపేర్ చేస్తే వచ్చిన గిన్నెలు కూడా కడిగేసి వెళ్ళిపోద్ది. హోమ్ క్లీనింగ్, వెజిల్స్ క్లీనింగ్, వాష్రూమ్స్ క్లీనింగ్ ఇవన్నీ మేడ్ చేసుకునేది. ఇంకా ఆ టైంకి నేను స్టడీలో ఉంటాను. స్టడీ అయిపోయిన వెంటనే పిల్లలకి డిన్నర్ తినిపించి 8 కల్లా పడుకోబెడతాను. స్టడీ అంటే జస్ట్ హోంవర్క్ ఫినిష్ చేయటం కాదు, డే మొత్తంలో చెప్పిన లెసన్స్ని మళ్ళీ రివిజన్ చేయించడం, కొన్ని న్యూ వర్డ్స్ని ప్రాక్టీస్ చేపిస్తాను. అరౌండ్ 7 కల్లా స్టడీ అయిపోద్ది. 7:30 కల్లా డిన్నర్ తినిపించేసి 7:30 to 8 డిస్కషన్ టైం. జస్ట్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. డే మొత్తంలో ఏం జరిగిందో స్కూల్లో అడిగి తెలుసుకుంటాను. సో నా డే అయితే ఇలా ఉండిద్ది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.